నీకు మళ్ళీ చెప్తున్నాను, శర్వాణితో నా పెళ్లి జరిగి తీరుతుంది. ఎందుకంటే పెళ్లి జరిపించేది అమృత గారు కాబట్టి. ఇదేంటి ఇంటర్నేషనల్ కాల్ వస్తుంది? శర్వాణి? అవును, శర్వాణినే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎప్పుడో చిన్నప్పుడు మీ నాన్న మీద కోపంతో ఇండియా నుంచి లండన్ వచ్చేశాను. బహుశా నేనెవరో చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చమ్మా. మా నాన్న మీద కోపంతో లండన్. ఇందుమతి అత్తయ్య? చాలమ్మా, నా పేరు గుర్తు పెట్టుకున్నా. ఇన్నాళ్ళు నేను పోగొట్టుకున్న బంధుత్వం అంతా తిరిగి సంపాదించుకున్న ఫీలింగ్ కలిగింది. నువ్వు నాన్న మీద కోపంతో లండన్ వెళ్ళిపోయావని తెలుసు, కానీ ఇలా తిరిగి మా కోసం వెతుక్కుంటూ ఫోన్ చేస్తావని ఎప్పుడు అనుకోలేదు అత్తయ్య. అందుకే నిన్నెవరడిగినా ఇన్నాళ్ళు నాకు ఎవరూ లేరని చెప్పుకుంటూనే వచ్చాను. థ్యాంక్స్ అత్తయ్య. ఇంతకాలం తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని నా నంబర్ సంపాదించి నాకు ఫోన్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. శర్వాణి, నేను నీకు ఈరోజు ఫోన్ చేయడం కూడా నా స్వార్థమేనమ్మా. ఇప్పుడు నాకు అవసరం వచ్చింది కాబట్టి నా రక్త సంబంధం వెతుక్కుంటూ నన్ను క్షమించమ్మా. అవసరమా? అవసరమేంటత్తయ్య? అవునమ్మా, నా కొడుకు ఇండియా నుండి చదువుకోవడానికి ఇక్కడికొచ్చిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అంటే వాడికి ప్రాణమని చెప్తుంటే మొదట్లో నేనంత సీరియస్గా తీసుకోలేదు. సడన్ గా అమ్మాయి లండన్ నుండి ఇండియాకొచ్చేసింది.
ఆ రోజు నుంచి వీడు నా కొడుకులా లేడు. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం మేము స్వయంగా బయలుదేరి ఇండియాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. ఇండియాలో అమ్మాయి ఎక్కడుందో నేను వెతికి పెడతాను. అమ్మాయి డీటెయిల్స్ నాకు పంపించండి. శర్వాణి, అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పడం కరెక్ట్ కాదు, కానీ చెప్పక తప్పడం లేదు. మా వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇండియాలో మా ఆయన చెల్లెల కూతురు వీడి మీదే ఆశలు పెట్టుకుంది. నేను ఇండియాకి వచ్చాక ఆ ఫ్యామిలీని కూడా కన్విన్స్ చేసి ఎవరూ హర్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. అత్తయ్య, ఇలాంటివి ఫ్యామిలీస్లో కామన్గా ఉండేవే. వీటి గురించి వరి అవ్వకండి. శర్వాణి, ఇంతకాలం లేని అత్తయ్య సడన్ గా ఫోన్ చేసి అవసరం స్వార్థమని మాట్లాడుతుందని నువ్వనుకోవచ్చు, కానీ నాకు నా కొడుకంటే ప్రాణం. ప్లీజ్ అత్తయ్య, ఇవన్నీ మనసులోండి తీసేయండి. మీరు అమ్మాయి ఫోటోని నాకు మెయిల్ చేయండి. మీరొచ్చేలోపు నేను అమ్మాయిని కనుక్కోవడానికి ట్రై చేస్తాను. మెయిల్లో ఫ్యాక్స్లో ఎందుకమ్మా? మేము రేపే ఇండియా బయలుదేరొస్తున్నాం. స్వయంగా నేనే నీకు ఆ అమ్మాయి ఫోటో చూపిస్తాను. అలాగే అత్తయ్య. ఉంటానమ్మా. మిస్టర్ మాధవ్, నువ్వు రాకేష్ కేసు టేకప్ చేసిన తర్వాత ఇలాంటి మీటింగ్స్ మన మధ్య చాలా జరిగాయి. ఈ కేసు శర్వాణి వల్ల కాలేదు, అట్లీస్ట్ నీ వల్లైనా అవుతుందనుకున్నాను. బట్ నా నమ్మకం రాంగ్ అనిపిస్తుంది. ఈ కేసు వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నాను. సారీ సార్, ఈ కేసు ఎంతమంది ఆఫీసర్స్ టేకప్ చేసినా రిజల్ట్ ఒకటే, ఆ రాకేష్ దొరకడు సార్. వాట్ డూ యూ మీన్? ఇన్ని రోజుల నుండి ఆఫ్టర్ ఆల్ ఒక కుర్రాడి ఆచూకీ తెలుసుకోలేకపోగా ఇలాంటి చేతకాని మాటలు చెప్పడానికి షేమ్గా లేదు? సారీ సార్, మీకు రాకేష్ అనేవాడు మీ ఫ్రెండ్ కొడుకని మాత్రమే తెలుసు, కానీ వాడి చేతిలో ఎంతమంది అమ్మాయిలు బలి అయ్యారో తెలియదు. వాడి చేతిలో బలైపోయిన అమ్మాయిలు 10 మంది ఉన్నారు అని నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు. నిజంగా రాకేష్ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటుంటే ఒక్క అమ్మాయి అన్నా వచ్చి రాకేష్ మీద ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? ఎందుకంటే నువ్వు చెప్పేది అబద్ధం కాబట్టి. మాధవ్, డ్యూటీ చేయడం చేత కాకపోతే ఈ కేసును వదిలే, అంతేకాని ఆధారాలు లేని విషయాలు మాట్లాడుకో. సారీ సార్, మీకు ఆధారాలే కావాలనుకుంటే ఆ 10 మంది అమ్మాయిల్లో ఫస్ట్ పేరు మీ కూతురుదే ఉంది. మాధవ్, సారీ సార్, మీకు ఒక తండ్రిగా ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. వాడు శ్రావ్యని బ్లాక్మెయిల్ చేసినట్టే మీ కూతురు స్వప్నను కూడా న్యూడ్గా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశాడు సార్. మీకు ఇంకా ఆధారాలు కావాలంటే మీ కూతుర్ని అడిగినా వాడు అరాచకాల గురించి చెప్తుంది సార్. ఇనఫ్ మాధవ్, ఇనఫ్. ఇంతకాలం మనం టైం వేస్ట్ చేసుకుంది ఇలాంటి మూర్ఖుడు కోసమా? మాధవ్, ఒక కమిషనర్గా కాకుండా ఒక బిడ్డకు తండ్రిగా చెప్తున్నాను, ఆ రాస్కెల్ ఎన్కౌంటర్ చేసి పారే. మనం ఈ కేసు క్లోజ్ చేస్తే ఆల్మోస్ట్ జరిగేది అదే సార్.
నాకు లిఫ్ట్ లో సీట్ వచ్చింది. చూడు అడ్మిషన్ లెటర్. గుడ్. శ్రావ్య, నువ్వు కోరుకున్నట్టే స్టడీస్ ని కంటిన్యూ చేయొచ్చు. పైగా ఇంట్లోని సమస్యలన్నీ తీరిపోయాయి కదా. రండి మాధవ్ గారు, కూర్చోండి. మాధవ్ గారు, పర్లేదండి. ఇది రాకేష్ మిస్సింగ్ కేసు సంబంధించిన ఫైల్ అమృత గారు. ఈ ఫైల్ గురించి నాకెందుకు చెప్తున్నారు మాధవ్ గారు? అమృత గారు, ఆ రాకేష్ గారు బతుకున్నాడో చనిపోయాడో మేమే కనుక్కోలేకపోయాం. నిజంగా వాడు బ్రతుకుంటే వాడిని వెంటనే చంపేయడం బెటర్. అలాంటి వాడు మన మధ్య ఉండకూడదు. ఈ ఫైల్లో వాడి వల్ల జీవితాలు కోల్పోయిన మరో 10 మంది అమ్మాయిల డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ రాకేష్ గారిని ఎన్కౌంటర్ చేయమని మా కమిషనర్ గారే నాతో చెప్పారు. ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చు అమృత గారు, మీరు చేసిన తప్పు కాదు, రైట్ అని. ఈ ఫైల్ నేరుగా వెళ్ళి నేను మా శర్వానికి ఇవ్వచ్చు, బట్ తను ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. ఈ నిజం ఈరోజు కాకపోతే రేపైనా తను తెలుసుకుంటుంది. వెళ్ళొస్తాను అమృత గారు. అక్క, ఇదెంత గొప్ప విషయమో తెలుసా? ఈ కేసు క్లోజ్ చేశామని మాధవ్ గారి స్వయంగా వచ్చి మరీ చెప్పి వెళ్తున్నారంటే తను నీకిచ్చే రెస్పెక్ట్ ఎలాంటిదో అర్థమవుతుంది. శ్రావ్య, నేను నా స్వార్థం కోసమో లేక నాకేదో క్రెడిట్ రావాలనో నేను ఈ పని చేయలేదు. సాటి ఆడదానిగా నీ బాధను అర్థం చేసుకుని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ నేను తీసుకున్న ఈ నిర్ణయం తెలుసో తెలియకో నా ఫ్రెండ్స్ని, మా అమ్మని నాకు దూరం చేసింది. ఈ రోజు కాకపోయినా రేపైనా అది నేను సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమే. కానీ నేను చేయలేని పని ఒకే ఒకటి మిగిలిపోయింది. నువ్వు చేయలేని పనా? ఏంటక్క అది? అర్చునని మీ అమ్మ దగ్గరికి చేర్చలేకపోవడం. మీ అమ్మని తీసుకెళ్లి అర్చున చేతిలో పెడతానని తనకి మాటిచ్చి మరీ ఇక్కడికి వచ్చాను. కానీ ఈ రోజు వరకు నా మాటను నిలబెట్టుకోలేకపోయాను శ్రావ్య.
కావాలండి? అమృత మేడంతో మాట్లాడాలి. డాక్టర్ వివేక్ గారు, మీరేంటి సడన్ గా? ప్లీజ్ కమ్. రండి డాక్టర్, కూర్చోండి. అవును, మా అర్చన గురించి ఏమైనా తెలిసిందా? మేడం, అది ఏంటి డాక్టర్, అర్చనకేమైంది? సారీ మేడం, అర్చన గారు మనకొక జ్ఞాపకంగా మిగిలిపోయారు. No! 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 డాక్టర్, నేను నమ్మలేకపోతున్నాను. అర్చన వసుంధర గారు, అర్చన గారి అస్థికలు మనకి ఏమి మాత్రమే మిగిల్చి వెళ్ళిపోయింది మేడం.
పెడతానని నేను మాటిచ్చాను. కానీ ఇప్పుడు తన హస్తికల్ని వాళ్ళ అత్తయ్య చేతుల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇన్ని రోజులు అర్చన ఎక్కడుంది డాక్టర్? తెలియదు మేడం. తన బాధ్యతలన్నీ మీరు తీసుకున్నాక చివరి రోజుల్లో అర్చన గారు సంతోషంగా గడిపారని మాత్రం తెలిసింది. కావాలనే ఇంతకాలం అందరికీ దూరంగా ఉన్నారు. తను నిర్వహించాల్సిన బాధ్యతల్ని మీరు నిర్వర్తిస్తున్నందుకు ఆవిడ ఆత్మకు ఎక్కడున్నా శాంతి చేకూరుతుంది. ముందు అమ్మాయి ఫోటో ఇవ్వండి. ఇప్పుడే చూపిస్తాను. ఇదిగో అమ్మా, వాడు ప్రేమించిన అమ్మాయి ఫోటో.